ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సుమారుగా 2,50,000 మంది అమెరికాలో, 3 లక్షల మంది కెనడాలో, 1,30,000 మంది యూకేలో, 80,000 మంది ఆస్ట్రేలియాలో. ఈ నెంబర్ అంతా ఏంటనుకుంటున్నారా? 2023వ సంవత్సరంలో ఈ 4 దేశాలకి కూడా భారతదేశం నుంచి చదువుకోవడానికి వెళ్ళిన ఇండియన్ స్టూడెంట్స్ కౌంట్. కేవలం 2003వ సంవత్సరంలో భారతదేశం నుంచి 13 లక్షల మంది స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళడం జరిగింది చదువుకోవడం కోసం. దాంట్లో ఎక్కువ శాతం మంది ఈ 4 కంట్రీస్కి వెళ్ళడం జరిగింది. సో ఆన్ అన్ యావరేజ్గా ఒక్కొక్క ఇండియన్ స్టూడెంట్ ఎవ్రీ ఇయర్ 32 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారంట. అండ్ ఇంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ జీవితంతో అసలు ఏమాత్రం హ్యాపీగా లేరు. సో ఇంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఎందుకు హ్యాపీ లేరు? మరి అలాంటప్పుడు ఎందుకు అబ్రాడ్ వెళ్తున్నారు? ఈవెన్ అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా ఇండియన్ స్టూడెంట్స్ విషయంలో చాలా వైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ స్టూడెంట్స్ మీద రెగ్యులర్గా అక్కడ అటాక్స్ జరుగుతున్నాయి, చాలా మందిని చంపేస్తున్నారు కూడా. బట్ అయినప్పటికీ కూడా చాలామంది ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకని అలాగా? అయితే అలాగని కంప్లీట్గా అందరూ నాశనం అయిపోతున్నారు, అందరూ బాధపడుతూనే ఉన్నారు అని అయితే లేదు. కొంతమంది లైఫ్ చాలా బాగా బాగుపడుతున్నాయి, కొంతమంది చాలా హ్యాపీగా ఉన్నారు. సో బాగుపడుతున్న వాళ్ళు కరెక్టా, నాశనం అయిపోతున్న వాళ్ళు కరెక్టా? లేదంటే బాధపడుతున్న వాళ్ళు కరెక్టా, లేదంటే హ్యాపీగా ఉన్న వాళ్ళు కరెక్టా? లేదంటే ఎవరూ తప్పు కాదు, అందరూ రైటేనా? ఇన్ఫ్యాక్ట్ ఫేమస్ ఆంటర్‌ప్రెన్యూర్స్ చాలామంది ఇండియా గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం మాత్రమే రైట్ టైం అని చెప్తున్నారు. సో సంవత్సరానికి సగటున 32 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడం అనేది వర్త్ స్పెండింగేనా? అసలు ఎందుకని చాలామంది స్టూడెంట్స్ ఇండియాని వదిలేసి వేరే కంట్రీస్కి వెళ్ళి చదువుకోవడానికి ప్రయారిటీ ఇస్తున్నారు? సో దాని గురించి ఫస్ట్ డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ 13 లక్షల మంది స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళారు. అందులో 65% పీపుల్ ఈ 4 కంట్రీస్కే వెళ్ళడం జరిగింది. అయితే చాలామంది స్టూడెంట్స్ ఆ కంట్రీస్కి వెళుతున్నట్టు మనకి ఈవెన్ తెలియదు కూడా, అలాంటి కంట్రీస్కి కూడా వెళ్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు 2022వ సంవత్సరంలో ఒక సర్క్యులర్ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసా? 14,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ కిర్గిస్తాన్లో చదువుతున్నారు. అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎంబీబీఎస్ డిగ్రీస్ కోసమే అక్కడ చదువుతున్నారు. అండ్ 6,000 మంది స్టూడెంట్స్ ఇటలీలో, 9,300 మంది స్టూడెంట్స్ బంగ్లాదేశ్లో, 2,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ తైవాన్లో, 93 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఆఖరికి వెనుజులాలో కూడా చదువుతున్నారంట. వెనుజులా పరిస్థితి ఎంత వరస్ట్గా ఉంటుందో మనకందరికీ తెలుసు. అదొక సౌత్ అమెరికన్ కంట్రీ. అక్కడ ఇన్ఫ్లేషన్ చాలా వరస్ట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి సుమారుగా 30 గంటల టైం కూడా తీసుకుంటుంది. బట్ అయినా కూడా అక్కడ వరకు వెళ్ళి చదువుతున్నారు. అండ్ ఇలా వెళుతున్న మొత్తం స్టూడెంట్స్లో 38% మంది స్టూడెంట్స్ ఇండియాలోని 4 స్టేట్స్ నుంచే ఉన్నారు. అందులో పంజాబ్ ఫస్ట్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ తెలంగాణ, ఫోర్త్ ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది. మన తెలుగు రాష్ట్రాలు ఇలాంటి విషయాల్లో ఫస్ట్ ఉంటాయనే విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. బేసిక్గా పంజాబ్, మహారాష్ట్ర చాలామంది గెస్ చేస్తారు. కానీ ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి కూడా రీసెంట్గా చాలామంది అబ్రాడ్కి వెళ్ళిపోవాలని ప్రియారిటీ ఇస్తున్నారు, అక్కడే చదువుకోవాలనుకుంటున్నారు. గోవా అండ్ కేరళ వాళ్ళ స్టూడెంట్స్ని పెద్ద సంఖ్యలో పంపించట్లేదు అబ్రాడ్కి. కాకపోతే ఏంటంటే అక్కడ పాపులేషన్ తక్కువ కదా. సో దాంతో మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఆబ్వియస్లీ వాళ్ళు కూడా చాలా పెద్ద నెంబర్స్లో వెళ్తున్నట్టే అనిపిస్తుంది. ఈ వెళ్తున్న స్టూడెంట్స్లో 60% మంది స్టూడెంట్స్ ఏమో మాస్టర్స్ డిగ్రీస్ కోసం వెళ్తూ ఉంటే 33% స్టూడెంట్స్ ఏమో బ్యాచిలర్ డిగ్రీ కోసం వెళ్తున్నారు. సో ఫర్దర్గా ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళడం అనే సంఖ్య తగ్గుతుంది అని మనలో కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. బట్ లేదు, నెక్స్ట్ 2 ఇయర్స్లో ఈ నెంబర్ 7% వరకు పెరిగే అవకాశం అయితే ఉంది తప్ప తగ్గే అవకాశం అయితే లేదని చెప్తున్నారు. అయితే మరి ఇండియాలో కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ లేవా అంటే కాదు, ఇండియాలో కూడా చాలా ఉన్నాయి. ఇండియాలో అప్రాక్సిమేట్లీ 1,200 యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ 49,400 కాలేజెస్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు 50,000 కాలేజెస్ ఉన్నాయి. మరి ఎందుకని ఇండియన్స్ అందరూ కూడా అబ్రాడ్కి వెళ్తున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ గురించి క్లారిటీగా అర్థం చేసుకుందాం. సో ఆ తర్వాత అబ్రాడ్కి వెళ్ళడం వర్తా కాదా అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఎస్కేపింగ్ కాంపిటీషన్. బేసిక్గా ఇండియన్ స్టూడెంట్స్ ఇండియాలో చాలా టఫ్ కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నారు. అన్అకాడమీ యొక్క కో-ఫౌండర్ అయిన గౌరవ్ మున్జల్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతూ ఇండియాలోని ఎగ్జామినేషన్ సిస్టమ్ ఒక టోర్నమెంట్ లాంటిది అని తెలియజేశాడు.
అంటే వాళ్ళు చేస్తుంది ఎడ్యుకేషన్ బిజినెస్ కాదు, ఒక టోర్నమెంట్ బిజినెస్ అని అతను మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ అది రైటే కూడా. ఇండియాలో ఒక మంచి కాలేజ్లోకి ఎంటర్ అవడం అనేది ఒక టోర్నమెంట్ విన్ అయినట్టే ఉంటుంది, అంతకంటే ఏమాత్రం తక్కువ కాదు. 2023లో నీట్ యొక్క యూజీ ఎగ్జామ్ని సుమారుగా 20 లక్షల మంది పీపుల్ అటెండ్ అవ్వడం జరిగింది. కానీ ఉన్నదేమో 1,40,000 MBBS అండ్ డెంటల్ సీట్స్. అంటే అందులో కేవలం 7% మాత్రమే అడ్మిషన్ రేట్ ఉంది. అంతేకాదు 2023వ సంవత్సరంలో JEE మెయిన్స్ ఎగ్జామ్కి 17,000 సీట్లు ఉన్నాయి 23 IITsలో. దానికోసం మొత్తంగా 11 లక్షల మంది పీపుల్ అటెండ్ అవ్వడం జరిగింది. సో దీంట్లో 4% మాత్రమే యాక్సెప్టెన్స్ రేట్ ఉంది. అలాగే UPSC ప్రిలిమ్స్ని కూడా 10 లక్షల మంది పీపుల్ రాస్తే అందులో కేవలం 1000 మంది మాత్రమే ర్యాంక్ లిస్ట్లోకి ఎంటర్ అవుతారు. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఇండియాలో ఒక ఫిల్టర్లా పనిచేస్తాయి. సో ఎవరైతే ఆ ఫిల్టర్ దాటేస్తారో వాళ్ళకి ఒక రెడీమేడ్ లైఫ్ దొరుకుతుంది. అంటే ఒక కంఫర్టబుల్ 916 హాల్ మార్క్ స్టాంప్ వేసిన ఒక కైండ్ ఆఫ్ లైఫ్ అయితే దొరుకుతుంది. అంటే ఆ స్టాంప్ జాబ్స్కి ఉపయోగపడుతుంది, మ్యారేజెస్కి ఉపయోగపడుతుంది. చాలామంది IIT ఆర్ IIMలో చదివిన పర్సన్ అనగానే మా అమ్మాయిని చేసుకో అంటారు. ఆ తర్వాత ఏమైనా అయిపోనివ్వండి, అనవసరం. బట్ ఆ టైంకి మాత్రం ఓకే, ఇక్కడ చదివారు, ఇంత మంచి పొజిషన్లో ఉన్నారంటే ఆబ్వియస్లీ ఇంక ఇచ్చేయడమే. సో బేసిక్గా అలా ఉంటుంది. బేసిక్గా హైదరాబాద్కి చెందిన ఒక స్టార్టప్ ఫౌండర్ అయిన లక్ష్మణ్ పాపిని అనే పర్సన్ అవుట్ప్లే అనే కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పర్సన్ ఏమని తెలియజేశారంటే ఇన్వెస్టర్స్ ఆంటర్ప్రీనర్స్ మీద డిపెండ్ అవుతున్నారు, వాళ్ళ యొక్క ఐడియాస్ మీద కాదంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ఆంటర్ప్రీనర్ IIT గ్రాడ్యుయేట్ అయినట్టయితే ఇన్వెస్టర్స్ ఏమాత్రం కంగారు పడట్లేదంట. అంటే ఒకవేళ IIT గ్రాడ్యుయేట్ అని చెబితే వెంటనే ఇన్వెస్ట్ చేస్తున్నారు, IIT గ్రాడ్యుయేట్ కాదంటే మాత్రం ఇన్వెస్ట్ చేయడానికి 190 సార్లు ఆలోచిస్తున్నారంట. సో బేసిక్గా IIT గ్రాడ్యుయేట్ అంటే ఆల్రెడీ మనం చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, చాలా స్మార్ట్ పర్సన్ అని ప్రూవ్ అయిపోయినట్టే కదా వాళ్ళ దృష్టిలో. సో IIT గ్రాడ్యుయేట్ని అని చెబితే సరిపోతుంది. సో మన సొసైటీ అనేది ఈ బ్రాండింగ్ విషయంలో చాలా అంటే చాలా క్రేజ్గా ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎంత భారీ స్థాయిలో క్రేజ్ ఉందంటే ఈ బ్రాండింగ్కి, వీటి కోసం ఒక సెపరేట్ వెబ్సైట్ని క్రియేట్ చేయడం జరిగింది పెళ్లిల కోసం. ఆ వెబ్సైట్ పేరు IIT IIM మ్యాట్రిమోనియల్ వెబ్సైట్. అండ్ దీనికి బ్రాండ్ అంబాసిడర్ వచ్చి కరణ్ జోహర్. అంటే బేసిక్గా ఎవరైతే IITలో IIMలో చదివారో వాళ్ళు మాత్రమే దీంట్లో ఉంటారు. అండ్ వాళ్ళకి సంబంధించిన మ్యాచెస్ అన్ని కూడా ఇక్కడ వెతుక్కోవచ్చు అనమాట. అండ్ ఇంకో హైలైట్ ఏంటో తెలుసా, ఈ వెబ్సైట్లోకి ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళు తెలివైన వాళ్ళు కాదు. ఈ వెబ్సైట్ని ఫౌండ్ చేసిన పర్సన్ బేసిక్గా ఫౌండర్ IIT స్టూడెంట్ కాదు, అతను IIM స్టూడెంట్ కూడా కాదు. కానీ అతను ఆ ఐడియాని తీసుకొని వచ్చి వీళ్ళ ముందు పెట్టాడు. ఎందుకంటే అతనికి తెలుసు వీళ్ళ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలో. సో అలాగా అతను చాలా సక్సెస్ఫుల్గా డబ్బులు సంపాదిస్తున్నాడు. కానీ అతనికి అంత ఈజీగా పెళ్లి కాదు, ఎందుకంటే అతను IIT IIM స్టూడెంట్ కాదు కాబట్టి. సరే, జోక్స్ అపార్ట్, ఎవరైతే ఆ ఫిల్టర్ని దాటారో వాళ్ళు ఏంటి ఇంకా ప్రైవేట్ కాలేజెస్లో చదవాల్సి ఉంటుంది. మన కంట్రీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఉన్న కాలేజెస్లో మిడిల్ క్లాస్ అనేది ఉండదు. అంటే హయ్యర్ కాలేజెస్ ఉంటాయి IIT IIM, వీటిని సొసైటీలో చాలా అంటే చాలా గౌరవప్రదంగా చూస్తారు. అండ్ ఆ తర్వాత ఏవైతే కాలేజెస్ ఉంటాయో వాటి కండిషన్ చాలా వరస్ట్గా ఉంటుంది. అంటే వాటిని ఎవరు కనీసం కన్సిడర్ కూడా చేయరు. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ కాలేజెస్ వాటి యొక్క క్వాలిటీ విషయంలో చాలా అంటే చాలా వరస్ట్గా కాంప్రమైజ్ అయిపోతూ కేవలం మనీ మేకింగ్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాయి. యావరేజ్ ఇండియన్ యూత్లో స్కిల్స్ అనేది బిల్డ్ అవ్వట్లేదు. దీనివల్ల ఇప్పుడు నేను ఒక స్టడీ గురించి చెబుతా, ఇది మీకు చాలా షాక్కి గురి చేయొచ్చు. ఇండియాలోని చాలా ప్రాంతాల్లోని 15 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న పిల్లల మీద, పెద్దవాళ్ళ మీద, అందరి మీద కూడా ఈ టెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో చాలా మంది ఈవెన్ ఒక మెయిల్ని అటాచ్మెంట్తో పాటు పంపలేకపోతున్నారంట. సో ఇది బేసిక్గా నిజంగా చాలా బాధాకరమైన విషయం. కొన్ని స్టేట్స్లో అయితే ఈవెన్ 20% యూత్ కూడా చేయలేకపోతున్నారంట. ఇలాగా బీహార్ లాంటి స్టేట్స్లో, ఉత్తరప్రదేశ్, అస్సాము, మధ్యప్రదేశ్, జార్ఖండ్ లాంటి చోట్ల 20% కంటే తక్కువ ఉంది. ఈవెన్ కొంతమందికి కాపీ పేస్ట్ మాత్రమే తెలుసు, కంప్యూటర్ అంటే ఇంకేమీ తెలియదు వాళ్ళకి. కేవలం కొంతమంది పీపుల్ మాత్రమే పీసీస్లో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి వాటిని రన్ చేయడం అనేది తెలుసుకున్నారు, మిగతా వాళ్ళకి వాటి గురించి తెలియదు. సో ఇది మన కంట్రీ యొక్క ఫ్యూచర్. ఓ పక్క మనము ప్రపంచం అంతా AI కోసం, ChatGPT కోసం మాట్లాడేసుకుంటుంటే కొంతమంది యువత ఏమో ఈవెన్ ఒక మెయిల్ని అటాచ్మెంట్తో పాటు పంపలేకపోతున్నారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే కేవలం 7% ఆఫ్ ఇండియన్ బిజినెస్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎంప్లాయబుల్ అంట. అంటే వాళ్ళకి మాత్రమే ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. కాకపోతే వేరే రిపోర్ట్లో ఈ నెంబర్స్ కొంచెం బెటర్గా ఉన్నాయి. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆల్ డిగ్రీస్ అంటే MBA, BCom గ్రాడ్యుయేట్స్ వీళ్ళకి ఎక్కువగా ఉద్యోగాలు దొరుకుతున్నాయి బీటెక్ అండ్ BA గ్రాడ్యుయేట్స్తో కనుక కంపేర్ చేసుకున్నట్టయితే అని తెలియజేశారు. బట్ ఆ రిపోర్ట్ కూడా చెబుతుంది ఏంటంటే కేవలం 60% గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎంప్లాయబుల్, 40% గ్రాడ్యుయేట్స్ అయితే నాన్ ఎంప్లాయబుల్ అని తెలియజేశారు. బేసిక్గా చాలామంది వాళ్ళ కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ BCom సర్టిఫికెట్లు అనేవి వాళ్ళకి పెద్దగా ఉపయోగపడవని అర్థమవుతుంది. సో వాళ్ళు ఏదర్ CA కానీ MBA కానీ చదవాల్సి ఉంటుంది, లేదంటే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇదే వాళ్ళకున్న మేజర్ ప్రాబ్లం. సో ఇండియన్ ఇంజనీరింగ్ కాలేజ్ సిచ్యువేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇంకా వరస్ట్. కొన్ని కరికులమ్స్లో అయితే ఈవెన్ వాళ్ళు ఫ్లాపీ డిస్క్ గురించి, ప్రింటర్ గురించి, కీబోర్డ్ గురించి కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది, అది బీటెక్లో.
బేసిక్లీ చాలా వరస్ట్ థింగ్. ప్రొఫెసర్ ప్రేమ్ వ్రాట్ అనే ఒక పర్సన్ ఐఐటి రూర్కీ యొక్క ఫార్మర్ డైరెక్టర్ ఆయన ఏం చెబుతున్నాడంటే ఇండియాలోని కాలేజెస్ అన్నీ కూడా వ్యాపారం మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాయి. అంటే ఆ కాలేజెస్ గుడ్ బిల్డింగ్స్ని కట్టడం మీద ఫోకస్ చేస్తున్నాయి తప్ప వాళ్ళు గుడ్ కరికులంని మెయింటైన్ చేస్తున్నారా, గుడ్ ఫ్యాకల్టీని మెయింటైన్ చేస్తున్నారా, స్టూడెంట్స్కి గుడ్ స్కిల్స్ నేర్పిస్తున్నారా, ఇలాంటి విషయాలన్నిటి మీద ఫోకస్ చేయకుండా వాటిని కంప్లీట్గా మర్చిపోతున్నారని తెలియజేశాడు. యాక్చువల్గా ఏఐసిఈటి అని రెగ్యులేటరీ బాడీ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉంది. ఆ సంస్థ వాళ్ళు తెలియజేసింది ఏంటంటే మంచి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కావాలి అంటే ఏ కాలేజీలో అయినా సరే స్టూడెంట్ టీచర్ రేషియో అనేది 15:1 ఉండాలంట. అంటే ప్రతి 15 మంది విద్యార్థులకి ఒక టీచర్ ఉండాల్సి ఉంటుంది. బట్ ఇండియా యొక్క యావరేజ్ ఎంతో తెలుసా? 28:1. అంటే 28 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నారు. కొన్ని స్టేట్స్లో అయితే ఇంకా వరస్ట్. బీహార్లో అయితే 68 స్టూడెంట్స్కి ఒక టీచరు, జార్ఖండ్లో అయితే 81 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండడం జరిగింది. ఫార్మర్ ఐఐఎం అహ్మదాబాద్ ప్రొఫెసర్ అయిన వి రఘునాథన్ తెలియజేసింది ఏంటంటే ఇండియాలోని చాలా కాలేజెస్ రియల్ ఎస్టేట్ రాకెట్ అని తెలియజేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అది వాస్తవం. ఎందుకంటే చాలా వరకు కాలేజెస్ని పొలిటీషియన్స్, బిల్డర్సే కంట్రోల్ చేయడం జరుగుతుంది. బ్రిజ్ భూషణ్ సింగ్ అని ఫార్మర్ రెజ్లింగ్ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీద బేసిక్గా కొన్ని అలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఫిమేల్ రెజ్లర్స్ని అతను హెరాస్ చేశాడని. అయితే అతని పేరు మీదుగా 54 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అతనవే. సో బేసిక్గా ఒక కాలేజీని కట్టాలి అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సి ఉంటుంది. అండ్ ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ కొనుగోలు చేయడం. అండ్ పొలిటీషియన్స్కి ఇండియాలో ఈ 2 ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా మెయింటైన్ చేయగలుగుతారు. అలాగే చాలా నాన్ టెక్నికల్ కోర్సెస్ ఉంటాయి. లైక్ బిఏ లాంటి కోర్సెస్లో ఇంటర్న్షిప్స్ అనేవి కంపల్సరీ కాదు. సో స్టూడెంట్స్కి ఏంటంటే ప్రాక్టికల్ స్కిల్స్ ఉండట్లేదు. సో వాళ్ళు జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి అక్కడ పరిస్థితులన్నీ కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. సో దానివల్ల ఇండియాలో ఉన్న స్టూడెంట్స్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ నెంబర్ 1 ఏంటంటే టోర్నమెంట్లో గెలవాలి, ఐఐటి ఐఐఎంలకు వెళ్ళిపోవాలి, లేదంటే ఏదో ఒక కాలేజీలో చేరిపోవాలి. అక్కడ మనకి ఏమీ నేర్పించరు, జస్ట్ ఊరికే చదువుకుంటున్నాం అంటే చదువుకుంటున్నాం, కాలేజ్కి వెళ్తున్నాం అంటే కాలేజ్కి వెళ్తున్నాం అంతే. సో మనకి జాబ్ దక్కాలి అంటే మనంతా మనమే సంపాదించుకోవాలి. కాలేజ్ వాళ్ళు అయితే మనకి ఏ రకంగానూ హెల్ప్ చేయరు. సో అందుకని చాలా మంది అబ్రాడ్ అయితే వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అయితే ఇండియా నుంచి చాలా మంది కేవలం ఎడ్యుకేషన్ గురించి మాత్రమే వెళ్ళట్లేదు, ఎడ్యుకేషన్ నుంచి వచ్చే రిటర్న్స్ కోసం కూడా వెళ్తున్నారు. సో పాయింట్ నెంబర్ 2, రిటర్న్స్ టు ఎడ్యుకేషన్. అంటే బేసిక్గా మనం ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ మీద ఎంత పెడుతున్నాం, మనకి తిరిగి ఎంత వస్తుంది. చాలామంది అబ్రాడ్లో చదువుకోవాలి అనుకోవడానికి ఇది కూడా ఒక రీజన్. అంటే అక్కడికి వెళితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటున్నారు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఒక రిపోర్ట్లో తెలియజేసిన విషయం ఏంటంటే ఇండియన్స్ ఎప్పుడైనా సరే వాళ్ళ స్టేట్ నుంచి వేరే స్టేట్కి కనుక మైగ్రేట్ అయినట్టయితే వాళ్ళ ఇన్కమ్ 40% వరకు పెరుగుతుందంట. అదే ఇండియన్స్ ఇండియా నుంచి అబ్రాడ్కి వెళ్ళినట్టయితే వాళ్ళ ఇన్కమ్ 120% వరకు పెరుగుతుంది. సో కొంతమంది కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి మెన్షన్ చేస్తారు, దాని గురించి కూడా వీడియోలో మాట్లాడదాం తర్వాత. అయితే చాలామంది ఏమంటున్నారంటే మేము కేవలం డబ్బుల కోసం మాత్రమే వెళ్ళట్లేదు, బెటర్ ప్రొఫెషనల్ వర్క్ ఎన్విరాన్మెంట్ కోసం కూడా వెళ్తున్నామని తెలియజేశారు. సో ఇండియాకి చెందిన చాలా మంది డెంటిస్టులు తెలియజేస్తుంది ఏంటి అంటే ఇండియాలో చాలా తక్కువ మంది ఓరల్ హైజీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడంలో చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి. అదే అమెరికాలో డెంటిస్ట్రీ కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే అక్కడ పీపుల్కి బేసిక్ ఓరల్ హైజీన్ అనేది ఐడియా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ దగ్గర బెటర్ పే కూడా ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్స్ ఉండవని తెలియజేస్తూ వచ్చారు. అలాగే అమెరికా లాంటి కంట్రీస్లో క్యాపిటలిజం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల చాలా కంపెనీస్ వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ను గుర్తించి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ వాళ్ళు అమెరికన్స్లా కనబడకపోయినా. అంతేందుకు సత్యానాదెల్లా, సుందర్ పిచాయ్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ఇండియాలో ఏంటంటే ఓవర్ టైం చేయమని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే 9 నుంచి 5 వరకు జాబ్లో పని చేసినప్పటికీ కూడా తర్వాత కూడా వర్క్ చేయమంటారు. అండ్ ఈవెన్ నైట్ టైం కాల్స్ వస్తాయి, వీకెండ్స్లో కూడా కాల్స్ వస్తుంటాయి. కానీ యూఎస్లో మాత్రం అలా ఉండదు. అయితే ప్రతి ఒక్కరికి ఇలాగే ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పలేం. అయితే ఐఎల్ఓ వాళ్ళు ఒక రీసెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళు తెలియజేసింది ఏంటంటే ఇండియా అనేది ఈ ప్రపంచంలో 6th మోస్ట్ హార్డ్ వర్కింగ్ కంట్రీ అంట. ఎవ్రీ వీక్ ఇండియన్స్ సుమారుగా 48 గంటల పాటు పనిచేస్తారని తెలియజేసింది. అండ్ ఇండియాలో ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా అంటే చాలా టాక్సిక్గా కూడా ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయీస్కి ఎలాంటి లీగల్ ఆప్షన్స్ కూడా ఉండవు. సో చాలామంది ఇండియన్ స్టూడెంట్స్కి ఇండియాలో కెరియర్ని బిల్డ్ చేసుకోవడం అనేది చాలా కష్టమైపోతుంది. ఎస్పెషల్లీ పిహెచ్డి స్టూడెంట్స్కి వాళ్ళు వాళ్ళ పేపర్ని పబ్లిష్ చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. లైక్ ఐఐఎస్సిఆర్ కోల్కతాకి చెందిన పిహెచ్డి స్కాలర్ అయిన సౌవిక్ రాయ్ అనే ఒక పర్సన్ తెలియజేసింది ఏంటంటే తన పేపర్ని పబ్లిష్ చేసుకోవడానికి తను 2 ఇయర్స్ పాటు వెయిట్ చేయాల్సి వచ్చిందంట. అండ్ చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ ఎలాంటి టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారంటే చీటింగ్ అనేది చాలా అంటే చాలా కామన్ అయిపోయింది. వెస్ట్ బెంగాల్కి చెందిన మధుమిత అనే ఒక ఆవిడ కేవలం 1000 రూపాయలు తీసుకొని ఎవరిదైనా సరే రీసెర్చ్ పేపర్ వాళ్ళ యొక్క జర్నల్లో పబ్లిష్ చేస్తుంది. సో 1000 రూపాయలు సరిపోతుంది అనమాట. అలాగే వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఛానల్స్లో మనకి రీసెర్చ్ పేపర్స్ రెడీమేడ్ దొరికేస్తున్నాయి కూడా. సో వాటిని కూడా డౌన్లోడ్ చేసుకొని వాటిని కూడా మనం వాడేసుకోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి చాలామంది యూఎస్ వెళ్దాం అనుకుంటున్నారు. తర్వాత పాయింట్ నెంబర్ 3 ఏంటంటే
క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో బేసిక్గా ఇందులో మనకి చాలా రకాల విషయాలు వస్తాయి, అన్నీ మాట్లాడుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్. యూనివర్సిటీ ఆఫ్ చికాగో వాళ్ళు చేసిన ఒక స్టడీ ప్రకారం ఒకవేళ మనం ఢిల్లీలో కనుక ఉన్నట్టయితే ఆన్ అన్ యావరేజ్గా మన జీవితంలో మన వయసు 12 సంవత్సరాలు తగ్గిపోతుందంట. అంటే చాలా దారుణమైన ఎయిర్ పొల్యూషన్ ఉంది కాబట్టి ఎక్కువ కాలం బతకరంట అక్కడ ఉంటాయి. సో యావరేజ్ ఇండియన్స్కి అయితే మాత్రం ఇది 5 years ఉంది ఇండియా మొత్తంగా చూసుకున్నట్టయితే ఎయిర్ పొల్యూషన్ కారణంగా. సో ఒక ఇండియన్ ఎయిర్ పొల్యూషన్ కారణంగా తన జీవితంలో 5 ఏళ్ల వయసును అయితే కోల్పోవడం జరుగుతుంది. ఇంకొంతమందికి ఏమో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఆ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో ఇవి కూడా కొంతమందికి కన్సిడరేషన్ పాయింట్స్. కొంతమందికి ఏమో నాయిస్ పొల్యూషన్ నచ్చదు, కొంతమందికి ఏమో క్లీన్లీనెస్ అంటే చాలా ఇష్టం. అలాంటి వాళ్ళందరూ కూడా వేరే కంట్రీస్ని ప్రియారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే అక్కడ క్రౌడ్ తక్కువ ఉంటుంది, ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. సో ఎయిర్ పొల్యూషన్ కానీ నాయిస్ పొల్యూషన్ కానీ తక్కువ ఉంటాయి. సో పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. కొంతమందికి ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చాలా ఇష్టం. సో ఇండియాతో కంపేర్ చేసుకుంటే కొన్ని వేరే కంట్రీస్లో బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంది. సో అందువల్ల ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ రకరకాల ఆప్షన్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని చూస్ చేసుకొని దానికి తగ్గట్టుగా కూడా వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు అనమాట. అంతెందుకు ఒకసారి ఒక పర్సన్ అయితే ఏమని తెలియజేశారంటే ఇండియాలో ఉన్న ఫుట్పాత్స్ మీద నడవడం చాలా కష్టం అవుతుంది, అదే ఇక్కడైతే నడవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఎలా కావాలంటే అలా మూవ్ అవ్వచ్చు. సో బేసిక్గా ఫుట్పాత్ అంటే కేవలం మనుషులు నడవడానికి మాత్రమే అన్నట్టు వాడతారు, ఇండియాలో అలా కాదు. సో నాకు ఇది అందుకే నచ్చిందని చెప్పాడు ఆయన. అఫ్కోర్స్ అది కూడా వాస్తవమే. ఇండియాలో చాలా చోట్ల ఫుట్పాత్స్ ఐదర్ విరిగిపోయి ఉంటాయి, లేదంటే దాని మీద బళ్ళు ఉంటాయి, లేదంటే స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, లేదంటే యాక్సిడెంట్ అయిపోయిన వెహికల్స్ ఉంటాయి, ఏదో ఒకటి ఉంటాయి మొత్తానికి. కానీ వేరే కంట్రీస్లో అలా ఉండదు. ఇంత చిన్నదానికి కూడా వేరే కంట్రీకి వెళ్ళిపోతారా అని మనం అనుకోవచ్చు, బట్ చెప్తున్నాను కదా ఎవరి ఇష్టాలు వాళ్ళవి. సో ఎవరైతే ఇలాంటి వాటిని ఇష్టపడతారో, వీటికి వాల్యూ ఇస్తారో వాళ్ళందరూ కూడా అబ్రాడ్లో ఉండడం అనేది చాలా బెస్ట్ థింగ్ అని చెబుతారు. తర్వాత 4th థింగ్ ఏంటంటే స్టేటస్ ఇన్ సొసైటీ. బేసిక్గా వేరే కంట్రీలో చదువుతున్నారు లేదంటే వేరే కంట్రీలో ఉంటున్నారు అంటే చాలా అద్భుతమైన స్టేటస్ వస్తుంది. ఎస్పెషల్లీ మ్యారేజ్ మార్కెట్లో వస్తుంది ఈ స్టేటస్ అనేది. పంజాబ్లో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలాగోని తెలుసా? బేసిక్గా అబ్రాడ్ వెళ్ళడం కోసం అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 19 ఏళ్ళ అమ్మాయి 40 ఏళ్ళ అతన్ని పెళ్లి చేసుకుంటుంది. ఎందుకు? అబ్రాడ్కి వెళ్ళడం కోసం. ఆ 40 ఏళ్ళ అతనికి ఏమో డబ్బులు ఉన్నాయి, 19 ఏళ్ళ అమ్మాయికి ఏమో ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి. సో వాళ్ళు IELTS టెస్ట్ పాస్ అయిపోయి అబ్రాడ్కి వెళ్ళడానికి స్టూడెంట్ వీసా తెచ్చేసుకుంటున్నారు. అండ్ స్టూడెంట్ వీసాతో పాటుగా వాళ్ళకు ఒక స్పౌస్ వీసా కూడా వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఆ 40 ఏళ్ళ హస్బెండ్ కూడా ఆమెతో పాటుగా అబ్రాడ్కి వెళ్ళిపోతున్నాడు. బేసిక్గా పంజాబ్లో మ్యారేజ్ డీల్స్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఇలాగే జరుగుతున్నాయి. అంటే ఒక ఆవిడ దగ్గర ఏమో ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి, మెన్న దగ్గర ఏమో డబ్బులు ఉండాలి, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. అండ్ రివర్స్ డౌరీ అనే కాన్సెప్ట్ కూడా నడుస్తుంది. బేసిక్గా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ ఎలాగుంటుందంటే ఫారెన్ ఎడ్యుకేషన్ని డౌరీని నెగోషియేట్ చేయడానికి వాడుతూ ఉంటారు. మనకు అందరికీ తెలిసిందే కదా. అబ్బాయి అమెరికాలో చదువుకున్నాడమ్మా, అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు, మరి మినిమం 2 కోట్లు లేనిదే అవదు అంటారు. అలాగే ఒకవేళ అమ్మాయి కనుక అమెరికాలో చదువుకొని అక్కడే ఉద్యోగం చేస్తుంది అనుకుందాం. అమ్మాయి అమెరికాలో చదువుకుంది, అక్కడే ఉద్యోగం చేస్తోంది, మరి కట్నాల గట్రా ఏం ఉండవు మరి మా సైడ్ నుంచి. ఇంకా మా అమ్మాయిని ఇవ్వడమే ఎక్కువ మరి మీకు, ఎందుకంటే చూసుకోండి మరి అమ్మాయి బోర్డు సంపాదిస్తుంది అక్కడ, పైగా అమ్మాయి చదువుకి చాలా పెట్టాముగా, మరి ఇంకా మీ ఇష్టం మరి ఏం చేస్తారో. సో బేసిక్గా ఇలాంటి కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అనేవి నడుస్తూ ఉంటాయి అనమాట. సో అబ్రాడ్లో చదువుకుంటే లేదంటే అబ్రాడ్లో జాబ్ చేస్తే ఆ కట్నాలు అనేవి పెరగడం తగ్గడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే మరి ఫారిన్ కంట్రీకి వెళ్ళిన ప్రతి ఒక్కరి కళ నిజంగా నెరవేరిపోతుందా? అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి, లక్షలు సంపాదించాలి, లైఫ్లో పెద్ద పొజిషన్కి వెళ్ళిపోవాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరి కళ నెరవేరుతుందా అంటే లేదు. చాలా కంట్రీస్లో ఏమవుతుందంటే వాళ్ళ ఎకానమీ అనేది పెరగట్లేదు, అంటే గ్రో అవ్వట్లేదు. సో దానివల్ల చాలామందికి అక్కడ జాబ్ దొరకడం అనేది చాలా కష్టమైపోతుంది. సియాదా జైదీ అనే ఒక ఆవిడ 2021లో డెట్రాయిట్కి వెళ్ళింది తన యొక్క MS డిగ్రీ కోసం. బట్ 2023 జూలైలో ఆమెని చికాగోలోని ఒక రోడ్డు మీద ఆమెని హోమ్లెస్ పర్సన్గా చూడడం జరిగింది. చాలా మెజరబుల్ పొజిషన్స్లో ఉంది ఆవిడ. అండ్ ఆవిడ పేరు కూడా సరిగ్గా చెప్పలేకపోతుంది. ఈవిడ హైదరాబాద్కి చెందిన పర్సన్. ఈవిడ న్యూస్ రిపోర్ట్స్ చెప్పింది ఏంటంటే ఆవిడ డిప్రెస్డ్గా ఉండి హెల్ప్లెస్గా ఉందంట. సో ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సో ఆమె ఫ్యామిలీ చూసింది అండ్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ని రిక్వెస్ట్ చేసి ఆమెని ఇంటికి తీసుకురమ్మని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు చికాగోలో ఉన్న ఇండియన్ కాన్సులేట్తో మాట్లాడి ఆవిడకి కావాల్సిన మెడికల్ అటెన్షన్, ఫుడ్ ఇవన్నీ కూడా ఇప్పించడం జరిగింది. సో బేసిక్గా కొంతమంది పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుంది. చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క నీడ్స్ని కంప్లీట్గా రిడ్యూస్ చేసుకుంటున్నారు అబ్రాడ్కి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే వాళ్ళకి జాబులు దొరకట్లేదు అసలు అక్కడ. చాలామంది బేసిక్ నీడ్స్కి కావాల్సిన జాబ్స్ని కూడా సంపాదించుకోలేకపోతున్నారు. ఒకవేళ జాబులు దొరికినా కూడా వాళ్ళకి ఫుడ్ ఎక్స్పెన్సెస్ కూడా సరిపోవట్లేదంట ఆ అమౌంట్. అలా ఉంది అక్కడ పరిస్థితి.
కెనడాలో వివేక్ అని ఒక స్టూడెంట్ ఉన్నాడు. తను క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకున్నాడు అక్కడ. బట్ ఆ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చేసాడు. ఎందుకంటే 6 months పాటు అక్కడే ఉండి జాబ్ కోసం ట్రై చేశాడు. కానీ ఒక్క జాబ్ కూడా దొరకలేదు తనకి. సో సూపర్ మార్కెట్లో పనిచేశాడు. కానీ అక్కడ నుంచి వచ్చే శాలరీ తన ఫుడ్ ఎక్స్పెన్సెస్ని కూడా కవర్ చేయలేకపోతుంది. అలాగే బెంగళూరుకి చెందిన స్టూడెంట్ అయిన గోకు శాంతి అనే పర్సన్ కూడా క్లౌడ్ కంప్యూటింగ్లో మాస్టర్స్ చేసింది. అండ్ తను ఒకరోజు జాబ్ కోసమని ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్తే 30 జాబ్ ఓపెనింగ్స్కి 550 మంది లైన్లో వెయిట్ చేస్తున్నారంట. అందులో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇండియన్స్ ఏనంట. అది చూసి ఆవిడ షాక్ అయింది. కొంతమంది స్టూడెంట్స్కి ఈవెన్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా దొరకట్లేదు. సో వాళ్ళు ఇంకా అన్లక్కీ అని చెప్పొచ్చు. ఇండియాకి చెందిన చాలా మందికి ఇదే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎదురవుతుంది. అంతెందుకు, ఇండియాకి చెందిన ఒక పర్సన్ ఆస్ట్రేలియాకి వెళ్ళడం కోసం సుమారుగా 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. అందులో 14 లక్షల రూపాయలు ఏజెంట్కి ఇవ్వడం జరిగింది అతను. కానీ కొన్నాళ్ళ పాటు అక్కడ ఉండి జాబ్ దొరక్క మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చేసాడు అతను. ఏం చేయలేకపోతున్నారు అక్కడ. అండ్ ఇదంతా కూడా జరుగుతుంది ఎకనామిక్ స్లోడౌన్ కారణంగా. అంటే కరోనా తర్వాత చాలా కంట్రీస్ యొక్క ఎకానమీ డౌన్ అయిపోయింది. ఎస్పెషల్లీ గ్లోబల్ ఎకానమీ మొత్తంగా ఎఫెక్ట్ అయింది. సో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్, వాళ్ళ యొక్క సర్వీసెస్కి హై డిమాండ్ అనేది లేదు. సో రెవెన్యూ అనేది పెరగనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క కాస్ట్లని తగ్గించాల్సి ఉంటుంది కదా ప్రాఫిట్ని పొందాలంటే. సో కాస్ట్లు తగ్గించుకోవడానికి బెస్ట్ వే అంటే పీపుల్ని ఫైర్ చేసేయడం అండ్ కొత్త వాళ్ళని హైర్ చేసుకోకుండా ఉండడం. సో ఇది పెద్ద పెద్ద కంపెనీలే కాదు, చిన్న చిన్న స్టార్టప్స్ కూడా చేస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు అయితే చాలా భారీ స్థాయిలోనే తీసేయడం జరుగుతుంది. బేసిక్గా గూగుల్ వాళ్ళు చాలా రకాల టీమ్స్లోంచి పీపుల్ని తీసేశారు. అసిస్టెంట్, హార్డ్వేర్, ఇంజనీరింగ్ టీమ్స్లోంచి చాలామందిని తీసేశారు. అలాగే డిస్కార్డ్, సిటీ, అమెజాన్, ట్విచ్, నైక్, యూపీఎస్, పేపాల్, మెటా ఇలా అన్ని కంపెనీస్లోని కూడా తీసేయడం జరిగింది. చాలా స్టార్టప్ కంపెనీస్ కూడా ఇలాగే ఎంప్లాయీస్ని తీసేస్తున్నాయి. అయితే బేసిక్గా ఇదంతా కూడా ఎలా స్టార్ట్ అయింది అంటే 2021వ సంవత్సరంలో ఫెడ్ అంటే యుఎస్ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ని ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0కి పెట్టడం జరిగింది. సో ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పుడైతే 0కి క్లోజ్గా ఉన్నాయో లోన్స్ తీసుకోవడం అనేది కంప్లీట్ ఫ్రీ కదా. సో చాలా కంపెనీస్కి ఈజీగా డబ్బులు దొరికేవి. సో అందువల్ల వాళ్ళు కంపెనీస్ని ఎక్స్పాండ్ చేయడం, పీపుల్ని ఓవర్ హైర్ చేయడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అండ్ చాలా ఫారిన్ కంపెనీస్ ఇలాగే చేసాయి. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది 5.5% పెట్టడం జరిగింది. సో మనీ అనేది చీప్ కాదు. సో అందువల్ల చాలా కంపెనీస్ మనీని గ్యాదర్ చేసుకోలేక అండ్ ఉన్న వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ పోయినట్టయితే మనకి ఎక్కువ కాలం పాటు మన దగ్గర ఉన్న ప్రాఫిట్స్ ఉండవు అని అర్థం చేసుకొని చాలామందిని ఉద్యోగంలోంచి తీసేసి మనీని సేవ్ చేసుకుంటున్నాయి. కాకపోతే ఏంటంటే కొన్ని కంపెనీస్కి మార్కెట్ నుంచి పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి ఇలా చేయడం ద్వారా. అంటే వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ని తీసేసిన తర్వాత వాళ్ళ స్టాక్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. సో ఇలా చేయడం వల్ల వాళ్ళకి 2 రకాలుగాను బెనిఫిట్ వస్తుంది కదా. సో అందుకని ఇంకా వాళ్ళు కూడా ఇదే రిపీట్ మీద రిపీట్ వేస్తున్నారు అనమాట. పింక్ స్లిప్లు ఇవ్వడం, 3 నెలల జీతం ఇచ్చేయడం, బయట ఇవ్వండి అని చెప్పడం, ఇదే అయిపోయింది పరిస్థితి. సో చాలా కంపెనీలు ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. జెఫరీ ప్రెఫర్ అని స్టాన్ఫోర్డ్ ప్రొఫెసర్ ఉన్నాడు. అతను దీన్ని కాపీ క్యాట్ బిహేవియర్ అని పిలుస్తాడు. అంటే మిగతా కంపెనీలు తీసేస్తున్నాయి, మరి నేనెందుకు తీసేయకూడదు అనే క్వశ్చన్ వస్తుంది కదా. సో బేసిక్గా అమెరికన్ ఎకానమీ గురించి ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను. బట్ కెనడాలోని అదే జరుగుతోంది, యూకేలోని అదే జరుగుతోంది, సేమ్ సిచ్యువేషన్. సో వెస్టర్న్ కంట్రీస్ యొక్క ఎకనామిక్ గ్రోత్ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు ఇండియా అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీగా మారుతుంది. అందరూ అలాగే చెప్తారు కూడా. ఇన్ఫ్యాక్ట్ యుఎస్ లాంటి కంట్రీస్లో ఏంటంటే జాబ్స్ అనేవి ఎక్కువ క్రియేట్ అవ్వడానికి అవకాశం లేదు. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ కూడా చాలా ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ సుమారుగా 60% మంది యుఎస్ పీపుల్ వాళ్ళ యొక్క శాలరీ ఏదైతే పెరుగుతోందో అది ఇన్ఫ్లేషన్తో మీట్ అవ్వలేకపోతుందంట. సో అందువల్లే చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క బేసిక్ థింగ్స్ మీద కూడా మనీని సేవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. గత కొన్ని వారాలుగా అక్కడ ఇన్ఫ్లేషన్ తగ్గుతూ పెరుగుతూ వచ్చినప్పటికీ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే మాత్రం డెఫినెట్గా ఎక్కువే ఉంది ఆ ప్రాంతంలో. బే ఏరియా, న్యూయార్క్ లాంటి ఏరియాస్లో చూసుకుంటే ఈవెన్ మనకి హై శాలరీస్ వచ్చినా కూడా అక్కడ ఒక సింగిల్ బెడ్రూమ్ రెంట్ $2,000 నుంచి $5,000 వరకు ఉంటుంది. సో 1,60,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్కి రెంట్ కట్టాలి. అది కూడా మళ్ళీ 30 to 40% స్టేట్ అండ్ నేషనల్ ట్యాక్స్ కట్టిన తర్వాత ఇంకా పీపుల్కి ఏం మిగులుతాయి సేవింగ్స్. సో ఇది చాలా అంటే చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అనమాట అందరికీ కూడా. కొంతమంది అందుకే ఏం చెప్తారంటే ఎంత సంపాదించినా కూడా లాస్ట్ ఒక $2,500 నుంచి $3,000 వరకు మాత్రమే మిగులుతాయని చెప్తారు. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2 lakhs వరకు మిగులుతాయి. ఈ 2 lakhs ఏదో ఇండియాలో సంపాదించుకుంటే ఇంకా బెటర్ లైఫ్ స్టైల్ని ఇక్కడ నడపచ్చు అని చాలామంది చెబుతారు. సో చాలామంది స్టూడెంట్స్ అందుకే వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ని కవర్ చేయడం కోసం పార్ట్ టైమ్స్ చేస్తుంటారు. అయితే జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్కి అర్థమయ్యే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ కాలేజ్ నుంచి ఏదైతే డిగ్రీ వాళ్ళకు వచ్చిందో దానికి ఎలాంటి విలువ లేదు అని. ఎస్, ఇదొక పెద్ద ప్రాబ్లం ఉంది. ఇన్ఫ్యాక్ట్ యూకే ప్రైమ్ మినిస్టర్ అయిన రిషి సునాకే చెప్పడం జరిగింది, చాలా యూకే యూనివర్సిటీస్ యూస్లెస్ కోర్సెస్ని, యూస్లెస్ డిగ్రీస్ని కూడా సేల్ చేస్తున్నాయని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో బేసిక్గా ఇది కూడా చాలా పెద్ద ప్రాబ్లం. అంటే
తృప్తి మహేశ్వరి అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ యూకేలో ఒక జాబ్ సెర్చ్ పోర్టల్ నడుపుతూ ఉంటుంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం. ఆవిడ ఏం చెప్పిందంటే చాలా యూకే యూనివర్సిటీస్ ఇండియన్ స్టూడెంట్స్ యొక్క డ్రీమ్స్ని క్యాష్ చేసుకోవడం కోసం వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చేస్తున్నాయి. కానీ నిజానికి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ విషయంలో ఆ యూనివర్సిటీస్ ఏమాత్రం హెల్ప్ చేయమని తెలియజేసింది. కెనడాలో కూడా సేమ్ ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషనే ఉంది. శ్రేయ్ అని ఒక స్టూడెంట్ ఉన్నాడు. అతను బిజినెస్ మేనేజ్మెంట్లో ఎంఎస్సీ చేయడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకొక పర్సన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో ఎంఎస్ చేయడం జరిగింది యూకేలో. వీళ్ళకిద్దరికీ కూడా యూకేలో కానీ కెనడాలో కానీ జాబులు అయితే దొరకలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ కాలేజ్ నుంచి ఏదైతే డిగ్రీ వచ్చిందో అది యూజ్లెస్. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే వేరే కంట్రీస్కి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళ కాలేజ్ డిగ్రీస్ టైర్ 2, టైర్ 3 డిగ్రీస్ అని తెలుసుకోకుండా వెళ్ళిపోతారు. ఈ టైర్ 2, టైర్ 3 కాలేజెస్ నుంచి వచ్చే డిగ్రీస్కి జాబ్ మార్కెట్లో ఎలాంటి వాల్యూ ఉండదు. సో అది చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ తెలిసేసరికి ఇంకా మొత్తం మునిగిపోతారు కదా. కెనడాలో కూడా ఇదే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. చాలా చోట్ల యూనివర్సిటీస్ అన్నీ వరస్ట్గానే ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ జాబ్ వచ్చిందే అనుకుందాం, పోనీ ఇంకొక స్ట్రగుల్ స్టార్ట్ అవుద్ది అక్కడ. ఏంటది? వీసా స్ట్రగుల్. బేసిక్గా కాలిఫోర్నియాకి చెందిన నా ఫ్రెండ్ ఒక అతను ఏమని చెబుతున్నాడంటే, అతను ఇండియన్స్ కోసం సెపరేట్గా సెర్చ్ చేయాల్సిన అవసరం లేదంట. జస్ట్ కళ్ళు మూసుకొని ఎవరైనా ఒక పర్సన్ H1B వీసా కోసం మాట్లాడుతుంటే ఇంకా పర్సన్ ఈజీగా ఇండియన్ అని చెప్పేయచ్చు అని అయితే అతను తెలియజేశాడు. సో బేసిక్గా అమెరికాలో ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత OPT వీసాని అప్లై చేసుకోవచ్చు. ఈ OPT వీసా ద్వారా వాళ్ళు ఒక 1 year పాటు అక్కడ వర్క్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళ డిగ్రీ కనుక స్టెమ్ డిగ్రీ అయితే, అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ డిగ్రీ కనుక అయినట్టయితే వాళ్ళకి దాని మీద 2 years ఎక్స్టెన్షన్ వస్తుంది. చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ స్టెమ్ డిగ్రీ తీసుకుంటారు. బట్ ఎవరికైతే స్టెమ్ డిగ్రీ ఉండదో వాళ్ళకి ఆ 2 ఏళ్ల ఎక్స్టెన్షన్ కూడా ఉండదు. సరే పోనీ స్టెమ్ డిగ్రీ తీసుకున్నారు, 3 ఏళ్ల పాటు వీసా ప్రాబ్లం లేకుండా హ్యాపీగా గడిపేశారు అనుకుందాం. బట్ ఆ తర్వాత అయినా సరే వీసా ప్రాబ్లం వస్తుందిగా. సో అప్పుడు H1B కోసం ఫైట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది కూడా IIT JEE కోసం ఫైట్ చేసినట్టే ఉంటుంది. ఇది కూడా చాలా వరస్ట్ కేస్ సినారియో అని చెప్పొచ్చు. సో ఆ బాధలు ఏవో ఎక్కడ పడితేనే బెటర్ అనిపిస్తుంటుంది కూడా కొన్నిసార్లు. అంటే వేరే కంట్రీ వెళ్ళి అక్కడ పడే కంటే ఇక్కడ పడితేనే బెటర్ అనిపిస్తుంది. H1B వీసాకి ఏంటంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ స్లాట్ ఉంటుంది. అంటే 85,000 స్లాట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరం 85,000 మందికి మాత్రమే వీసా ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతి ఏడాది సుమారుగా 3,50,000 మంది అప్లై చేస్తున్నారంట. సో బేసిక్గా ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ లాటరీ సిస్టమ్ లాంటిది. సో ఎవరికైతే లాటరీ తగులుతుందో వాళ్ళు ఉంటారు, ఎవరికైతే లాటరీ తగలతో వాళ్ళు అమెరికాను వదిలేసి వెనక్కి వచ్చేయాల్సి ఉంటుంది. అండ్ ఆపర్చునిటీ ఉన్న చోట ఆబ్వియస్లీ స్కామ్ బిజినెస్లు కూడా నడుస్తూ ఉంటాయి కదా. ఈ H1B వీసా విషయంలో కూడా ఒక స్కామ్ బిజినెస్ అనేది జరుగుతుంది. అదేంటి అంటే ఒక కంపెనీ తరపున కాకుండా 3-4 ఫేక్ కంపెనీస్ తరపున H1B వీసాకి అయితే అప్లై చేయడం జరుగుతుంది. అలా అప్లై చేయడం వల్ల ఒకసారి కాకపోయినా ఇంకొకసారి అయినా లాటరీ గెలిచే అవకాశాలు ఉంటాయి. అంటే మరి ఇంకా ఒక కంపెనీ నుంచి రిజెక్ట్ అయినా కూడా వేరే కంపెనీ నుంచి అయినా సరే యాక్సెప్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. సో ఇది ఒక రకమైన వీసా స్కామ్ నడుస్తుంది. లాస్ట్ ఇయర్ పోర్ట్లాండ్ స్టేట్ యూనివర్సిటీకి, ఇది ఒక అమెరికన్ యూనివర్సిటీ, వీళ్ళు చాలా వరకు అప్లికేషన్స్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. 46 మంది ఇండియన్ అండ్ బంగ్లాదేశీ స్టూడెంట్స్ వీళ్ళకి ఇంటర్నేషనల్ అప్లికేషన్ పంపించారు. వాళ్ళు షాక్ అయ్యారు. ఒరే నాయన, ఎవర్రా ఇంతమంది పంపించారు మాకు, అసలు మా యూనివర్సిటీ గురించి పెద్దగా ఎవరికి తెలియని కూడా తెలియదే, లోకల్ పీపుల్ మాత్రమే వస్తారు కదా మా దగ్గరికి, వీళ్ళంతా ఏంటి ఇండియా నుంచి బంగ్లాదేశ్ నుంచి పంపించారు అని వాళ్ళు ఆశ్చర్యపోతే అర్థమైన విషయం ఏంటో తెలుసా? అప్లికేషన్ పంపింది అసలు స్టూడెంట్సే కాదు, అసలు ఇది ఒక స్కామ్. ఇది బేసిక్గా ఇండియాలో వీసా అపాయింట్మెంట్ దొరకడం కూడా చాలా కష్టమే. అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే వీసా అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఒకసారి మిస్ అయిందా ఇంకో సంవత్సరం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇండియాలో ఒక కంపెనీ ఎలా స్టార్ట్ చేసిందంటే ప్రాసెస్ని స్టూడెంట్స్కి ఫేక్ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ అప్లికేషన్స్ని చూపించి వాళ్ళు అమెరికన్ వీసా ఎంబసీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటారు. అండ్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత అది కంపెనీ దగ్గరికి వెళ్తుంది కదా. సో బేసిక్గా ఫేక్ స్టూడెంట్ అప్లికేషన్ మీదే కదా వాళ్ళకి అపాయింట్మెంట్ వచ్చింది. సో అందుకు వాళ్ళు ఏం చేస్తారు, ఆ అపాయింట్మెంట్ని ఇంకొక స్టూడెంట్కి అమ్ముతారు. సో ఎవరైతే స్టూడెంట్ వీసా అపాయింట్మెంట్ కోసం చాలా డెస్పరేట్గా ఉంటాడో వాళ్ళకి అమ్ముతారనమాట. సో ఇండియాలో కొంతమంది ఇలాంటి ఒక వీసా స్కామ్ బిజినెస్ని, US ఎంబసీ వీసా అపాయింట్మెంట్ స్లాట్స్ని స్కామ్ చేయడం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలాంటి ఒక ఆప్షన్ క్రియేట్ చేసుకున్నారంటే ఇక సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. సేమ్ ఆస్ట్రేలియా, కెనడా విషయంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. సరే H1B వీసా కూడా వచ్చేసిందయ్యా. ఇంకా తర్వాత టాస్క్ ఏంటి? గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడం. గ్రీన్ కార్డ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ USలో పర్మనెంట్ సిటిజన్షిప్పే కదా. సో దీనికోసం ఒక యావరేజ్ ఇండియన్ సిటిజన్ 100 సంవత్సరాలకు పైన వెయిట్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్కడ. సో సుమారుగా 4 లక్షల మంది పీపుల్ వాళ్ళ గ్రీన్ కార్డు వచ్చేలోపే చనిపోతున్నారంట అక్కడ సిచ్యువేషన్స్లో. సో ఇవే కాదు, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు సోషల్ యాంగ్జైటీతో, లోన్లీనెస్తో కూడా చాలా ఎక్కువగా డీల్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు అక్కడ ఫిట్ అవ్వలేకపోయారు అనుకోండి, అవుట్ సైడర్లా ఫీల్ అవుతారు. సో ఆటోమేటిక్గా వాళ్ళకి లోన్లీనెస్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. సో దానివల్ల ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది.
అరుణ్ పాట్రిక్ అని ఒక పర్సన్ అక్టోబర్ 2020లో యూకేకి వెళ్ళడం జరిగింది. ఆ పర్సన్ తెలియజేసింది ఏంటంటే చాలాసార్లు అతను ఒంటరిగా ఫీల్ అయ్యాడంట. ఎందుకు అంటే యూకేలో ఉండడం అనేది ఒక బాక్స్లో ఉన్నట్టే ఉంటుంది. వేరే వాళ్ళతో మనకి సంబంధం ఉండదు, మనకి వేరే వాళ్ళతో సంబంధం ఉండదు. లేస్తాం, యూనివర్సిటీకి వెళ్తాం, పార్ట్ టైం జాబ్ చేసుకుంటాం, వస్తాం, తింటాం, పడుకుంటాం, ఇలాగే ఉంటుంది. సో ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఇది అస్సలు నచ్చదు. ఎందుకంటే అమెరికన్ కల్చర్ యూకే కల్చర్తో కంపేర్ చేస్తే ఇండియన్ కల్చర్ చాలా డిఫరెంట్ ఉంటుంది. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి ఉండడం, మాట్లాడుకోవడం ఇవన్నీ జరుగుతాయి. సో చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ అందువల్ల హోమ్ సిక్ ఫీల్ అవుతూ, లోన్లీ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇదొక పెద్ద ప్రాబ్లం అని చెప్పొచ్చు. అండ్ వేరే కంట్రీస్ వాళ్ళకి అలా ఉండదు. ఒకవేళ అమెరికన్స్ ఎవరైనా ఇండియా వచ్చినా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అనిపించకపోవచ్చు. బట్ ఇండియాలో ఏంటంటే మన కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సోషల్ ఇంటర్ డిపెండెన్స్ అనేది మన ఫ్యామిలీస్లో చాలా ఎక్కువ. పిన్నిలు, బాబాయిలు, మామయ్యలు, అత్తలు, పెదనాన్నలు, చిన్నాన్నలు, బాబాయిలు, పెద్దమ్మలు వీళ్ళందరూ ఉంటారు మనకి చుట్టూ ఎప్పుడు చూసినా కూడా. కానీ యూఎస్లో, యూకేలో అలా ఉండదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళనే ఎవరు పట్టించుకోరు. సో ఇంకా రిలేటివ్స్ని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి యూఎస్ అండ్ యూకేలో. సో అది బేసిక్గా వరస్ట్ సినారియో అని చెప్పొచ్చు. అండ్ ఇది మాత్రమే కాకుండా అక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. అదేంటంటే రీసెంట్గా ఇండియన్ స్టూడెంట్స్ మీద రెగ్యులర్గా వైలెంట్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అంటే ఇండియన్స్కి అక్కడ సేఫ్టీ అనేది లేకుండా పోతుందన్నమాట. చాలామంది స్టూడెంట్స్ మీద రెగ్యులర్గా దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ దీనికి మేజర్ రీజన్ ఏంటంటే అది న్యూయార్క్ అవని, శాన్ ఫ్రాన్సిస్కో అవని, ఎక్కడైనా సరే అక్కడ డ్రగ్ అబ్యూస్ అనేది ఎక్కువగా జరుగుతోంది. అండ్ హోమ్లెస్నెస్ అనేది ఎక్కువైపోతుంది. సో దీనివల్ల అక్కడ నేరాలు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇండియన్ యూనివర్సిటీ స్టూడెంట్ అయిన సయ్యద్ మజర్ అలీ అనే ఒక పర్సన్ని రీసెంట్గా కొంతమంది అమెరికన్స్ చికాగోలో చాలా దారుణంగా కొట్టి డబ్బులు తీసేసుకున్నారు. అలాగే వరుణ్ రాజ్ పుషా అనే ఒక ఇండియన్ స్టూడెంట్ని కూడా ఒక అమెరికన్ పర్సన్ జిమ్లో చంపేశాడు. అతను థ్రెట్ ఫీల్ అయ్యాడంట, అందుకే చంపేశాడంట. ఏం థ్రెట్ ఫీల్ అయ్యావురా, అతను ఏం చేశాడు అంటే ఏం చేయలేదు, మళ్ళీ ఏం థ్రెట్ ఫీల్ అయ్యా చంపేశా అంటుండు. అంటే ఇతనికి రావాల్సిన ఉద్యోగాన్ని అతను ఎక్కడ దక్కించేసుకుంటాడో అనే కైండ్ ఆఫ్ థింగ్ వాళ్ళకి నచ్చదు కదా. సో అమెరికా వాళ్ళకి అమెరికాలో జాబులు కావాలనుకుంటారు. వేరే వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళ ఉద్యోగాలన్నీ లాగేసుకుంటే మరి వాళ్ళకి నచ్చదు కదా. సో ఇదో ప్రాబ్లం అనమాట. సో ఇలాగ మల్టిపుల్ రీజన్స్ అయితే ఉన్నాయి కాబట్టి చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేయాలనుకుంటున్నారు. వేరే కంట్రీస్కి వెళ్ళాక వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే మేబీ ఇంటి బయట లైఫ్ చాలా బాగుంటుందేమో, బట్ ఇంటి లోపలికి వచ్చాక మాత్రం డెఫినెట్గా మన ఇండియాలో ఉన్న లైఫే చాలా బెటర్గా ఉంటుంది అనేది చాలామంది అర్థం చేసుకున్నారు. అయితే అందరి విషయంలోనే ఇలాగే జరుగుతుందా అంటే లేదనే చెప్పాలి. బేసిక్గా ఇదంతా కూడా ఎవరికి ఉంటుందంటే ఇండియా వన్. అంటే ఇండియా వన్ అంటే ఆల్రెడీ రిచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ అన్ని రకాల ప్రివిలేజెస్ ఉంటాయి, అన్ని రకాల రిసోర్సెస్కి కూడా యాక్సెస్ ఉంటుంది. సో బేసిక్గా ఇండియాలో రిచ్ పీపుల్ మార్కెట్ కూడా పెరుగుతూ వస్తుంది. అంటే భారతదేశంలో రిచ్ పీపుల్ పెరుగుతున్నారు. లాస్ట్ ఇయర్ 2023లో యాపిల్ ఇండియాలో 1 కోటి ఐఫోన్స్ నమ్మింది. సో ఇండియాలో రిచ్ పీపుల్ పెరుగుతున్నారు. అంతేకాదు మెర్సిడీస్ కంపెనీ, ఒక లగ్జరీ కార్ కంపెనీ, వాళ్ళు కూడా రికార్డ్ కార్ సేల్స్ అయితే నోటీస్ చేశారు. 2023లో వాళ్ళకి 17,400 కార్లు సేల్ అయ్యాయి. ఇది చాలా పెద్ద విషయం అసలు. సో అందుకనే అమెరికన్ కంపెనీస్ ఇండియాకి రావడానికి ప్రియారిటీ ఇస్తున్నాయి, చైనాకి వెళ్లకుండా. ఎందుకంటే ఇండియన్స్ వాళ్ళ యొక్క ఫ్యూచర్ గురించి చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. అండ్ ఈ ఆప్టిమిజం అనేది బేసిక్గా ఒక మాదక ద్రవ్యం లాంటిది. ఒకసారి వచ్చిందంటే మళ్ళీ పోదనమాట. సో మన చుట్టూ పాజిటివ్ అండ్ ఆప్టిమిస్టిక్ పీపుల్ ఉంటే ఆబ్వియస్లీ మనం ఇంకా పాజిటివ్ ఎనర్జీతో వర్క్ చేయగలుగుతాం. సో ఆటోమేటిక్ ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే పొందగలుగుతాం. బట్ చాలా అమెరికన్ అండ్ యూరోపియన్ కంట్రీస్లో ఈ ఆప్టిమిజం అనేది ఖచ్చితంగా మిస్ అవుతూ ఉంటుంది. బట్ మళ్ళీ చెప్తున్నది అందరికీ అప్లై అవ్వదు. అంటే చాలామంది స్టూడెంట్స్ టాప్ కాలేజెస్లో చేరి అబ్రాడ్ వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించి మంచి మంచి ప్యాకేజెస్ సంపాదించి చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ చాలామంది స్టూడెంట్స్ గ్లోబల్ ఎకానమీ ఇప్పుడు బాగాలేదు కానీ ఫర్దర్గా మారుతుంది, అప్పుడు మా పొజిషన్ బెటర్ అవుతుందని నమ్ముతున్నారు. సో బేసిక్గా ఎవ్రీ పర్సన్కి కూడా ఒక ఓన్ హ్యాపీనెస్ ఈక్వేషన్ ఉంటుంది. అంటే అందులో 3 మెయిన్ ఆప్షన్స్ ఉంటాయి: ఫ్యామిలీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇన్కమ్. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఫ్యామిలీకి వాల్యూ ఇస్తారో వాళ్ళకి ఇండియాలో ఉంటే నచ్చుతుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం వాల్యూ ఇచ్చే వాళ్ళకి వేరే కంట్రీస్లో నచ్చవచ్చు. ఇన్కమ్కి వాల్యూ ఇచ్చే వాళ్ళకి మళ్ళీ ఇండియాలోనే నచ్చుతుంది. ఎందుకంటే అటు తిరిగి ఖర్చులు పోగా అక్కడ మిగిలేది ఏముందో ఇక్కడ కూడా అంతే మిగులుతుంది కదా. సో ప్రతి ఒక్కరికి ఒకే ఈక్వేషన్ ఉండాలి అని అయితే ఎక్కడ రూల్ లేదు. సో ఒక్కొక్కరి హ్యాపీనెస్ ఈక్వేషన్ ఒక్కొక్కలా ఉంటుంది. సో నేను నా వర్క్లో హ్యాపీగా ఉన్నాను కాబట్టి అందరూ వర్క్ చేయాలని లేదు. అండ్ నేను నా పెళ్లితో హ్యాపీగా ఉన్నాను కాబట్టి అందరూ పెళ్లి చేసుకోవాలని లేదు. అండ్ నేను ఇండియాలో హ్యాపీగా ఉన్నాను కాబట్టి అందరూ ఇండియాలోనే ఉండాలని లేదు. నేను యూఎస్లో హ్యాపీగా ఉన్నాను కాబట్టి అందరూ యూఎస్లో ఉండాలని కూడా లేదు. సో ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ ఈక్వేషన్స్ ఉంటాయి, ఇండివిజువల్ వేరియబుల్స్ ఉంటాయి. బట్ ఈ వీడియో యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే వేరే కంట్రీస్కి వెళ్తున్నారో వాళ్ళు డెఫినెట్గా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అందులో మాత్రం ఎలాంటి డౌటు లేదు. అండ్ దీన్ని బట్టి అయినా సరే కొంతమంది అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఆ డబ్బుల్ని ఇంకొంచెం బెటర్ వేస్లో యూటిలైజ్ చేసుకుంటారు అని చెప్పడం కోసమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ అక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి కూడా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఇంకా తర్వాత పీపుల్ ఇష్టం, ఇంకా వాళ్ళని ఎవరు మార్చలేరు కదా. సో అది గైస్, ఇది ఈ వీడియోలో ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, లింక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మా అకౌంట్ కూడా వచ్చిన ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.